లార్జర్ బెంచ్ దాని మీద రివ్యూ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ మధ్య ఒక స్టోరీ బాగా, అంటే ఈ మధ్య ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారారో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ రాదు అని చెప్పి. మీరు దాని మీద చదివారా, రీసెర్చ్ చేశారా? సో ఇలా అలాంగ్ విత్ బేసిక్ థింగ్స్ మీకు ఇప్పుడు చెప్తాను. ఏదైతే బేసిక్స్ ఉంటాయో అవి చదువుతూ, బేసిక్స్ అంటే ఏం లేదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా, స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే స్కూల్ టెక్స్ట్ బుక్లు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఓకే. అలానే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్తో పాటు యూ హ్యావ్ టు రీడ్ పేపర్ ఎవ్రీడే. ఓకే. ఇది న్యూస్ పేపర్, హిందూ పేపర్, ఇది రోజు చదవాలి ఇలాంటి పేపర్. సో ఈ రోజు పేపర్లో సేమ్ ఒక్కటి చెప్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను. 9 policemen get death sentence in తమిళనాడు కస్టోడియల్ మర్డర్ కేసు. తమిళనాడు కస్టోడియల్ మర్డర్ కేసులో 9 మంది పోలీసులకి డెత్ సెంటెన్స్ వేశారు, ఉరిశిక్ష వేశారు. ఇది మామూలు విషయం కాదు, ఫస్ట్ టైం చరిత్రలో ఫస్ట్ టైం. దీని మీద నేను ఇంకా టైం లేదు, ఈరోజు దీని మీద నేను వీడియో చేయబోతున్నాను, స్పెషల్ వీడియో. చరిత్రలోనే ఫస్ట్ టైం కస్టోడియల్ మర్డర్ కేసులో 9 మంది పోలీసులకి ఉరిశిక్ష చెప్పారు. అంటే మేము గవర్నమెంట్ సర్వెంట్స్ మేము ఏదైనా చేయొచ్చు అనేది ఇంకా లేదు. గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా తప్పులు చేస్తే పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు, ఉరిశిక్ష కూడా వేయచ్చు, డెత్ సెంటెన్స్ కూడా వేయచ్చు అని చెప్పనమాట. సో ఇటువంటి స్టోరీస్ మీరు డెవలప్ చేయాలి, అంటే ఇటువంటివి చదవాలి, ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్గా రాయాలి.